ఫైనల్ చిక్పేట్కి అయితే వచ్చాము. సో ఈ చిక్పేట్ మొత్తం కూడా మన కాకినాడ అంత ఉంటుందంట. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగుంది. ప్రతిదీ కూడా చాలా తక్కువ కాస్ట్ లో ఉంది. నేనైతే మొత్తం విండో షాపింగ్ చేసా. నచ్చినప్పుడే కొనుక్కున్నాను. ప్రతిదీ అయితే కొనేసి డబ్బులు అయితే వేస్ట్ చేయలేదు. ఎందుకంటే మేమైతే అక్కడ 10 days ఉంటాం కాబట్టి నాకు ఏది అవసరమో అదైతే కానీ నాకు కాస్ట్ ఏంటో తెలియడం కోసం ప్రతిదీ అయితే అడిగాను. నాకైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కనిపించే ప్రతి డ్రెస్ అయితే నాకు ఇక్కడ కనిపించింది. దీని కాస్ట్ అయితే 600 రూపీస్ అంట 3 piece సెట్. ఇక్కడైతే 2 piece 500 అంట. ఒకటి 250 అయితే పడింది. ఇంట్లో అయినా వేసుకోవచ్చు కదా అని చెప్పి నాకు మా అక్క కోసం అయితే తీసుకున్నాను ఒక 2 pieces. ఇద్దరికి సేమ్ ఒకేలాంటివి అయితే తీసుకున్నాను. చెప్పులు చూసా, నాకు ఎందుకు నచ్చింది. రేట్ కూడా బాగుంది. 150 అన్నారు. సో ఇంకేం మాట్లాడకుండా తీసుకోవాల్సి వచ్చింది. సో మా చిన్నోడికి అయితే ఫస్ట్ బర్త్డే వస్తుంది. సో మేమైతే కార్ తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాం. కాకినాడలో అయితే కాస్ట్ ఎక్కువ, కానీ ఇక్కడైతే కొంచెం కాస్ట్ తక్కువ ఉంది. మనకి నచ్చిన డిజైన్ కూడా తీసుకోవచ్చు. మన కాకినాడకి ఏదైనా కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి మేమైతే ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ తీసుకొని మేమైతే SRMTకి అయితే వేసాము, బస్కి వేసాము. ఒక 2 daysకి అయితే మన కాకినాడ అయితే వచ్చేసింది. కాకినాడ అయితే 12,000 అవుతుంది, కానీ మాకు 7,000కే దొరికిందని అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే మేము బెంగళూరులో జామ్నీ మసీద్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మేము చర్చ్ స్ట్రీట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో మేము చర్చ్ స్ట్రీట్ కనుక వెళ్ళాలి అంటే 150 బస్సు ఉంటుంది. సో ఆ 150 నెంబర్ ఉన్న బస్సు ఎక్కితే చర్చ్ స్ట్రీట్కి అయితే వెళ్ళచ్చు. మేమైతే బస్ మిస్ అయిపోయాం. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మేమైతే ఆటో బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళడానికి చర్చ్ స్ట్రీట్లో ఏముంది, అసలు షాపింగ్ ఏముందో చూపిస్తాం. ఓకే, లోపల ఏమేమి ఉన్నాయో చర్చ్ స్ట్రీట్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి వైబ్ అయితే ఉంది. ఇక్కడ నాకు మెయిన్ గా నచ్చిన విషయం ఏంటంటే చాలా థింగ్స్ చాలా వెరైటీగా అయితే ఉన్నాయి. నాకు వచ్చి రాని భాషలో వాళ్ళతో తెగ మాట్లాడేసాను. నా భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష నాకు రాదు, కానీ ఏదో అలా వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడేసాను. మెయిన్ ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. కలర్ఫుల్ గా మన సైడ్ దొరకలేని కలర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఆ పర్పుల్ కలర్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ డ్రెస్లు అయితే చాలా బాగున్నాయి. తీసుకుందాం అనుకున్నా కానీ మా హస్బెండ్ మా డాడీ తోలు తీసేస్తారని చెప్పి అక్కడే పెట్టేశా. కానీ అలాంటి డ్రెస్లు అయితే గోవా వెళ్ళినప్పుడు చాలా బాగుంటాయి. వెస్ట్రన్ వేర్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బెస్ట్ ప్లేస్ అనే చెప్తా. బ్యాంగిల్స్ ఒక హ్యాండ్ వాచ్ పెట్టి ఇంకొక హ్యాండ్కి ఏమన్నా ఇలా సింపుల్గా వేసుకోవచ్చు. వెస్ట్రన్ వేర్లోకి అవి వేసుకోవడానికి. ఇక్కడ తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్ని కూడా మేము బెంగళూరు రూమ్లో అయితే మర్చిపోయాము. అదే బాధాకరమైన విషయం. జెల్లీ బ్యాంగిల్స్ 200 అంట. ఇవి ఆల్రెడీ మనకి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ మనకి తెలుసు కదా, మన కాకినాడలో 100, ఇక్కడ వచ్చేసి 150. యాక్చువల్లీ స్ట్రీట్ షాపింగే కాబట్టి నాకు మిడ్డీస్ అంటే చాలా ఇష్టం. తీసుకుందామని అయితే అనుకున్నాను, కానీ ఆ ఒక్క మిడ్డీ 2,000 3,000 అయితే చెప్పారు. అంత వర్త్ కాదని చెప్పి నేను అక్కడే వదిలేసా. జస్ట్ చూసి అయితే వచ్చేసా. మిడ్డీ నచ్చింది కానీ ప్రైస్ నచ్చలేదు. సో అందుకని చెప్పేసి అలా చూసి అక్కడ పెట్టేశాను. మేమైతే మా టీచర్స్ని డ్రాయింగ్ పెట్టుకోవడానికి అయితే వచ్చాము. అది ఎలా అవుట్పుట్ వస్తుందో వెయిట్ చేయండి. తెలుగు yes. ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది?
ఇలా మా స్ట్రీట్ షాపింగ్ అయితే ముగిసింది. నెక్స్ట్ వీడియోస్‌లో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బై గైస్.